గురుజీ 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 మీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? అంటే నేను సినిమాకి వెళ్ళాం, సినిమా అదిరిపోయింది, క్యాష్ గిట్టుబాటు అయింది. అయితే దీంట్లో బ్యాడ్ ఉంది. మరి బ్యాడ్ ఏంట్రా? చంటా సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముచ్చట పడిపోతున్నాడు. అలాగా? అందులో బ్యాడే ఉంది. చెప్పు నాన్న, ఏ సినిమాకి వెళ్ళావు? ఏ సినిమాకి వెళ్ళావు? ఏంట్రా? హెడ్ మాస్టర్ గారి ఇల్లు. అబ్బో, ఏంట్రా? హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది? మాస్టర్. ఓహో, మాస్టర్ సినిమాకి వెళ్ళావా? హీరోయిన్ హీరో బావగారు బాగున్నారా బాగున్నారా బాగున్నారా. లవ్ ఈడెవడరా? జుట్టు లేదు కదా ఉండు, అందులో విలన్. ఓ విలనా? ఎక్కడ గంట వాళ్ళు ఇచ్చాయి, తర్వాత కదా అని చెప్పు. ఇంటర్వల్ ఆల్రెడీ వెళ్ళదు కదా, కంటిన్యూ చేయి. తన మధ్యలో ఆగిపోతాయి. కంటిన్యూ కంటిన్యూ. ఆపండ్రా. నీ కాబోయే అల్లుడు వివరాలు సేకరిద్దాం నేను వెళ్ళి కుక్కల చేత కనిపించుకొస్తే మీకేదో నవ్వులాటగా ఉంది. నవ్వులాట. సరేరా, కుర్రాన్ని చూడడానికి ఎప్పుడు వెడదాం? మనం వెళ్ళడం ఏంట్రా, రమ్మంటే అతనే వస్తాడు. రే, అతను నీకెంత పనిచేసే కుర్రాడే కావచ్చు, కానీ నా కాబోయే అల్లుడు. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మన మర్యాద. ఆయన ఈ విషయాలు చాలా క్లియర్గా ఉంటారు. నువ్వు నిజంగా జేమ్స్ బాండ్ వేరా? నమస్తే సార్. నమస్తే. రా రామారావు. వీడు ఐఎమ్ సారీ, ఈయన సత్యనారాయణ గారు, హెడ్ మాస్టర్ బై ప్రొఫెషన్, నా బెస్ట్ ఫ్రెండ్. మిగతా బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ నీకు చెప్పాను. రే రామారావు రా. కూర్చోండి. నువ్వు కూర్చో బాబు. పర్వాలేదు. ఆఫీసులో నా ఉద్యోగం ఏమిటో, జీతం ఎంత వస్తుందో అంతా చెప్పే ఉంటారు. ఏరా, పరిచయాలు అయిపోయాయి, ఇక మీరు మాట్లాడుకుంటే నేను అలా బయటికి వెళ్ళొస్తా. సార్, బయటికి వెళ్తే మళ్ళీ కుక్కలు పీకుతాయి. ముందు చూపెక్కువ, ఇక్కడే కూర్చుంటా, మాట్లాడరా. బాబు, మా అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని పిలవడానికి వచ్చాను. అలాగే, తప్పకుండా వస్తాను. బట్ వన్ స్మాల్ కండిషన్. అమ్మాయి నచ్చకపోతే నేను నిర్మోహమాటంగా చెప్పేస్తాను. అది కాదు రామారావు. అలాగే మీరు మా బాస్ ఫ్రెండ్ కదా అని పెళ్లికి ఒప్పుకోను. ఇప్పుడు నువ్వు నాకు మరీ నచ్చావు బాబు. అట్టగలేరా రామారావు. వాణి వీళ్ళకి ఒక్కగానొక్క కూతురు, లేక లేక కలిగిన సంతానం, ప్రాణాల కంటే ఎక్కువగా పెంచుకున్నారు. అందుకని ఒక్క క్షణం కూడా అమ్మాయిని వదిలి ఉండలేరన్నమాట. నీకు నచ్చి పెళ్ళి అయితే నువ్వు వాళ్ళింట్లోనే ఉండాలని. ఇది కండిషన్ కాదు బాబు, రిక్వెస్ట్. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. అప్పటి నుంచి ఒంటరిగానే బతికాను. ఆత్మీయత కోసం అలమటించిపోయాను. అలాంటి నాకు
మళ్ళీ అమ్మా నాన్నలు అత్తామామల రూపంలో దొరుకుతారంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వస్తాను. మేము వయసులో మాత్రమే పెద్దవాళ్ళమని ఇప్పుడు అర్థమైంది బాబు. నీకు మా అమ్మాయి నచ్చినా నచ్చకపోయినా నీలాంటి ఉత్తముడు మా ఇంట్లో అడుగు పెడితే అంతే చాలు. వెళ్ళొస్తాం బాబు. మంచిది. ముహూర్తం చూసి కబురు పెడతాం. అలాగే. నానా, ఈ పౌడర్ రాసుకో, తెల్లగా ఉంటావు. కోటగారు మీకు బ్యాడ్ న్యూస్ అండి. చెప్పాడు. హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి. అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా? గుడ్ న్యూస్ అవుతుంది. అదేంటండి, పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డెలా అవుద్ది? గుండె అయిపోయిందేమో చూడండి. ఓరి వెర్రి వెధవా, అది గుడ్ న్యూసే అవుతుందిరా. ఎందుకంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఎందుకు క్యాన్సిల్ అవుద్ది? ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు మా చంటోడి కంటే అందంగా ఉండడు కాబట్టి. చూసావా, అందుకే ముస్తాబు చేస్తున్నా. ఆ సంబంధం క్యాన్సిల్, మన సంబంధం ఖాయం. ఒకసారి చూడు వాయిస్ లేక కమేడియన్ లా ఉన్నాడు కానీ ఆ ఫేస్ చూడు హీరోలో లేడు. నిజమే, నెత్తి మీద నెమలేక చేతిలో ఫ్రూట్ పెడితే లార్డ్ కృష్ణ పరమాత్మ ఉంటాడు. పిల్లవారు చూసారా నానా, ఆ సంబంధం క్యాన్సిల్, మంది ఫైనల్. నువ్వు రెడీగా ఉండు. ఇదేనయ్యా మా సత్యనారాయణ ఇల్లు. ఇక్కడే కొన్ని వేల మంది విద్యార్థులకు వాడు ఉచితంగా పాఠాలు నేర్పించాడు. పాఠాలంటే కేవలం పుస్తకాల్లో ఉండే పాఠాలు మాత్రమే కాదు, జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో, మన సంప్రదాయాల్ని కట్టుబాట్లని ఎలా గౌరవించాలో ఆచరించాలో నేర్పి వాళ్ళందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు. మై బెస్ట్ ఫ్రెండ్ సత్యం. కమాన్ రా బాబు. ఇదేనా రావడం? నా భార్య పూర్ణమ్మ. పద బాబు. రారా రా బాబు. కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా? అవేవి అలవాట్లేవండి. రాహుకాలం వచ్చే లోపు అమ్మాయిని చూపించండి. నీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట. అవి నమ్మకాలు కావండి, పెద్దలు గుర్తించిన సత్యాలు, మనకిచ్చిన వరాలు. ఏంటి ఫోర్ట్ సియోలో కార్ల వాడిని ఖాయం చేసుకుని ఇప్పుడు ఈ పెళ్లి చూపులేంటి? ఇదంతా మా జేమ్స్ బాండ్ తృప్తి కోసం. పెళ్లి చూపులో మెల్ల కనపడతాను, పెళ్లి కొడుకు అదిరిపోయి పారిపోతాడు. అమ్మా వాణి, పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడే, రా. తలెత్తితే కానీ మీ రూపం ఎలా ఉంటుందో నాకు తెలీదు, నా రూపం ఎలా ఉంటుందో మీకు తెలీదు. చూస్తే రూపం తెలుస్తుంది, మాట్లాడితే మనసు తెలుస్తుంది. ఏం మాట్లాడను? నా గురించి వివరాలన్నీ మీ నాన్నగారు మీకు చెప్పే ఉంటారు. మీ గురించి వివరాలు చెప్పండి. నా గురించి కూడా చెప్పుంటారు కదా. అఫ్ కోర్స్ చెప్పారు, అయినా మీ గొంతు విందాన్ని మాట్లాడించాను. మీరు నాకు నచ్చారు. నచ్చిన కారణాలు ఏమిటో చెప్తాను. మీ ముఖంలో తాండవిస్తున్న లక్ష్మీ కళ ఒక కారణమైతే, ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడి కూతురవ్వడం ఇంకో కారణం. నాకు మీరు నచ్చినంత మాత్రాన నేను మీకు నచ్చాలని లేదు. మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం. నిర్భయంగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. కాబోయే భార్యని అండి అనకూడదు. ఒక్క నిమిషం. అమ్మా వాణి, వాణి, కుర్రాడి గురించి వివరాలు ఏమీ తెలుసుకోకుండా ఒప్పేసుకున్నావు. అతను ఆయన గురించి నాకు అన్ని తెలుసు అంకల్. అయితే ఇంకే. ఒరే సత్యం, అమ్మాయి సైడ్ నుంచి కూడా ఏమీ డౌట్స్ లేవురా. ఇక ముహూర్తాలు పెట్టేసుకోవడమే తరువాయి. ఏంటి ఈ రోజు రాత్రి మన శోభనం కదూ. రాత్రి వరకు ఆగలేకపోతే పగలే చెప్పండి. మన శోభనం ఈ పెంకుటింట్లో కాకుండా బంగ్లాలో చేసుకుంటే బాగుంటుంది కదా. బంగళా ఏంటి?
నాకు బంగ్లాలేం లేవు, నేను ఉంటున్నది అద్దెంట్లో. నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు. చీచి, నీ మీదొట్టు, నాకు బంగ్లాలేం లేవు. మరి బంగ్లా లేకపోతే మీ సీలో కారు ఎక్కడ పెట్టుకుంటారు? సీలో కారా? మన పెళ్ళి అవ్వకముందు ఓసారి మిమ్మల్ని సీలో కారులో బ్యాంక్ దగ్గర చూశాను. నాతో అబద్ధాలు ఆడకండి. పిచ్చిదానా, నువ్వు చూసిన మాట నిజమే, కానీ ఆ కారు నాది కాదు, మా బాస్ది. ఆ రోజు మా బాస్ 10 లక్షలు డ్రా చేయమంటే బ్యాంక్ వచ్చాను. ఆ 10 లక్షలు మనవి కావా? కావు. మరి ఆ ఫోర్డ్ కారు? అది కూడా నాది కాదే. ఆ రోజు మీరు షాప్ లో కొన్నారే నగలు అవి? అవి మా బాస్ గారి మిస్సెస్. ఓరి దేవుడు, దెబ్బైపోయాను. ఏ వాణి, ఈ దెబ్బైపోవడం ఏంటి? సీలో కారు, ఫోర్డ్ కారు, నగలన్నీ మీవే అనుకుని మిమ్మల్ని మొగుడుగా ఖాయం చేసుకుని దెబ్బైపోయాను. యువతలు నాకింత దుఃఖం వస్తుంటే మీకంత నవ్వెందుకు వస్తుందట? సరే, అవన్నీ నాకు కావని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకునే దానివి కదా. చచ్చిన చేసుకునేదాన్నే కాదు. ఆ, మరి ఇప్పుడు ఏం చేస్తావు? వచ్చినట్టు కాపురం చేస్తాను. ఇంకేం చేయగలుగుతాను? పిచ్చిదానా, ఆ భార్యాభర్తలను చూడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కారులు లేవు, బంగ్లాలు లేవు, కానీ వాళ్ళ మధ్య బోల్డ్ అంత ఆప్యాయత, అభిమానం, అనురాగం ఉన్నాయి. నా దృష్టిలో వాళ్ళంత ధనవంతులు ఈ ప్రపంచంలోనే లేరు. ఇలా చూడు, ఒక ఆత్మ రెండుగా విడిపోయి అందులో ఒకటి స్త్రీగాను ఇంకోటి పురుషుడుగాను పుడతాయి. వాళ్లే భార్యాభర్తలవుతారు. అలా భార్యాభర్తలయ్యాక వాళ్ళిద్దరు ఆత్మలు ఒకటవుతాయి. అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో ఓరి నాయనో, నాకు కార్లు బంగ్లాలు పిచ్చి ఉందని చెప్పానని ఈ రేంజ్ లో సుత్తి కొట్టాలా? ఏమో, నా అదృష్టం ఎలా ఉందో, రేపు మీరే అవన్నీ కొనేస్తారేమో. ఎవరైనా వింటారు? రాత్రికి మాట్లాడుకుందాం. ఇవా రాత్రి మాటలు ఉండవు, ఓన్లీ ముద్దుల్స్. చిప్పండి. మీరే పాలు గ్లాస్ తో రండి.